ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారము. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరుని అత్యంత ప్రీతికరమైన మాసము. మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల పడదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాళీ ధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును, లేక దీపము పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులోకొక కథ కలదు, చెప్పెదను వినుము. స్తంభ దీప విప్రుడవు, దీపస్తంభము విప్రుడవు. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతాంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొనెను. నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు కూడా ఉంచి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడు వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభా దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలీ ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక వారందరూ పురుషుడు బయటకు వచ్చెను. వారతని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనే న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని
దుర్బుద్ధులాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయములో విప్రుడైనను వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించుచుండేవాడను. నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు కాని నన్నెవరూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాప కార్యక్రమములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనైనా పాపినైనా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి తిని 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 10,000 జన్మలు తొండనై 10,000 జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మములన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమమెంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మును పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లకును నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లా? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడుగా అంగీకరించి మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుడని కోరిరి. అంతన అంగరీసుడిట్లు చెప్పుచున్నాడు. స్కాందపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 16వ అధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.